హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హెచ్ఆర్ రంగు బస్సున ఫ్రమ్ విశాఖపట్నం మీకోసం లాంగ్ వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం తీసుకుని వచ్చానండి. చాలా వీడియోస్ వస్తున్నాయి, కానీ చాలా మంది నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లోని. ఏంటంటే సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ మేము అప్లై చేస్తున్నా, కొందరు కాల్స్ వస్తున్నాయి, కొందరికి అప్లై చేస్తుంటే లింక్ ఓపెన్ అవ్వట్లేదు సార్. అండ్ ఏంటో ఆ టైంకి మాకు అందుబాటులో రావట్లేదు సార్ మీ వీడియోస్, లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నా. చూడండి, టు బి ఫ్రాంక్, ఒక 100 వేకెన్సీస్ ఉందనుకోండి, 1000 ప్రొఫైల్స్ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. స్టార్టింగ్లో వచ్చిన 500 600 యాక్సెప్ట్ చేస్తారు. 100 ప్రొఫైల్స్, 100 వేకెన్సీస్కి 1000 ప్రొఫైల్స్ అంటే ఒక్క జాబ్కి 10 మందా? అది ఎలా అవుద్ది? అవుద్ది కదా. సో వేకెన్సీ ఎంత ఉంది, అన్ని ప్రొఫైల్స్ వెళ్తాయి. నేను తెచ్చిన వీడియో చూసిన తర్వాత నాకు సాయంత్రం లోపల 2000 3000 దాటిపోద్ది. అందులో 500 వరకు సక్సెస్ఫుల్గా ఆ జాబ్కి వాళ్ళు అప్లై చేసేస్తే, ఆ సిస్టమ్ డాష్ బోర్డ్లో దాంట్లో ఎలిజిబిలిటీ తీసి 300 వాళ్ళు సెలెక్ట్ చేసేస్తే, షార్ట్ లిస్ట్ చేసేస్తే, ఇంకొక 200 వేకెన్సీ, ఇంకో 200 ప్రొఫైల్ కోసం నెక్స్ట్ డే ఒక అరపోట మధ్యాహ్నం వరకు లింక్ పనిచేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ జాబ్ అయినా ఎక్కడైనా ఇట్స్ ఎ కాంపిటీషన్. ఫస్ట్ కమ్ ఫస్ట్ విన్. సండే వీడియో పెట్టా, మీరు బుధవారం వచ్చేసి లింక్ ఓపెన్ అవ్వట్లేదంటే అదే గవర్నమెంట్ జాబా? అలా ఉండిపోవడానికి లింక్, దానికి ఒక డేట్ ఇవ్వడానికి, సో అండ్ సో డేట్ వరకు లాస్ట్ డేట్. ప్రైవేట్ జాబ్కి లాస్ట్ డేట్ ఏంటి ఉంది స్వామి? చాలా మంది నాకు ఇప్పుడు కూడా అడుగుతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికో దానికో సార్ ఎప్పుడు అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి? ఎవరు మూర్ఖులున్నారా? లాస్ట్ డేట్ ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. ఆడికి గంటలో 100 మంది ప్రొఫైల్స్ వస్తుందంటే గంటలో ఆపేస్తాడు, నో వేకెన్సీ పెట్టేస్తాడు. ఆడికి ప్రొఫైల్ కావాలంతే. అది ఏ టైంలోనే ఎక్కడి నుండి వస్తుంది ప్రొఫైల్ ఆడిగా తెలుసు. ఆడ దగ్గర ఒక 50 వేకెన్సీ ఉంది, ఆ 50 వేకెన్సీకి ఒక 200 ప్రొఫైల్స్ అడుగున్నాడు. నేను ఆ 50 వేకెన్సీకి నేను వీడియో పెట్టిస్తాను. 50 వేకెన్సీ ఉంది, వీడియో నేను పెట్టిస్తాను. నా నుంచే ఒక 500 వెళ్ళిపోయారు. లింక్ ఎలా పనిచేసిన తర్వాత ఏంటి వస్తువు వెళ్తుందా? అంత లేదు, లింక్ ఆపేస్తారు. అప్పటికి అమ్మో 500 చాలు, ఇప్పుడు చాలు, లింక్ ఆపండి. లేదంటే పంపిస్తూనే ఉంటారు, వీడియో చూస్తూనే ఉంటారు, పంపిస్తూనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత డెడికేటెడ్గా చదువుకున్నా, ఎంత ప్రొఫైల్ నీట్గా తయారు చేస్తున్నా, ఆబ్జెక్టివ్ ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నా, రెజ్యూమ్ ఎంత నీట్గా తయారు చేసి, ఫుల్ షేవింగ్ చేసి, ఐరన్ చేసుకున్న షర్ట్ ప్యాంట్ వేసుకుని నీట్గా వెళ్ళినా మీకు పిలుస్తారని కలకనకండి. మీలాంటి వాళ్ళు బాబులో వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు బాబు లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళనే దొబ్బట్లేదు. కాబట్టి తెలివిగా ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ. నాది పోస్ట్ వచ్చిన తర్వాత నా వాట్సాప్లో కూడాను నేను లింక్ పెడతా, ఫేస్బుక్లో కూడా లింక్ పెడతా. కాస్త కెరియర్ కావాలంటే నా విషయంలోని డ్యాన్స్ ఆడుతూ పాడుతూ వీడియోస్ వచ్చినప్పుడు అది వేరే విషయం. కానీ కెరియర్ కావాలి, కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటే కాస్త నా మెసేజ్ వచ్చిన వెంటనే టక్ వీడియో చూసాము, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అంతా చదివిస్తాం, నేను ఎలిజిబుల్, దీనికి వెళ్ళగలను, ఇంత కమ్యూనికేషన్ కావాలి, సబ్జెక్ట్ ఇంత కావాలి, పాస్అవుట్ ఇంత ఇయర్, ఎడ్యుకేషన్ ఇంత, నేను వెళ్ళగలను అంటే అప్లై బటన్ నొక్కి పటపడ మొత్తం అంతా డీటెయిల్స్ ఫిల్ చేసుకొని పంపించడం అంతే. కాల్ ఎందుకు రాదు? ఎప్పుడో నుంచి ట్రై చేస్తా, లింక్ పెట్టారు, నేను చూసాను, నిన్న వీడియో చూసాను, అప్లై చేస్తాను నీకోసం కలకంటూ కూర్చుంటారు వాళ్ళు. హంగ్రీ కావాలయ్యా. మీకు స్వామిత ఉంది, మీ అమ్మ నాన్న మిమ్మల్ని బాగానే పోషిస్తున్నారు, మీ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మీ అమ్మ నాన్న వెళ్ళి ఉద్యోగం తెప్పుకోరా అని మీకు అనట్లేదు అన్నప్పుడు మీరు అవసరం లేదు నా వీడియోస్ చూడాల్సింది. కానీ నా వీడియోస్ చూస్తే నేను దారి చూపిస్తా, అందులో నడుస్తాను, దారిలో నడిచి వెళ్తానంటే అవదు, పరిగెట్టే వాడికి ఈరోజు జనరేషన్. మా టైంలో ఏంటి స్వామి, 100 వేకెన్సీ ఉంటే 150 మంది వెళ్ళేవాళ్ళం, 50 మంది పెట్టుకెళ్ళేవాళ్ళం, 100 మంది దూరిపోయేవాళ్ళం. ఇప్పుడు 100 వేకెన్సీకి 5000 6000. నా కంపెనీలోనే 30 వేకెన్సీస్ మేము పెట్టాం. మా కంపెనీలోనే, నేను చెప్పను అది ఏంటి, అది వేకెన్సీస్ దేని మీద డిపెండ్ నేను చెప్పను. నా కంపెనీ విషయాలు ప్రమోట్ చేయడానికి నాకు పర్మిషన్స్ లేవు. 30 వేకెన్సీస్ పెడితే 6700 ప్లస్
$6,800 దగ్గరలో ఉంది, 700 సంథింగ్ దగ్గరలో ఉంది, 800 దగ్గరలో, 30 వేకెన్సీస్. అంటే ప్రొఫైల్ పంపించిన ప్రతి ఒక్కడికి నేను చదవాలా అని అనిపించింది. 6,000 ప్రొఫైల్ నేను చదవాలా? మా వాడు లింక్ ఆపేరా, ఒక 500 వచ్చిందా లింక్ ఆపేరా అంటే, ఆడు లింక్ ఆపే టైంలోనే సర్వర్ డౌన్ అయింది, తర్వాత ఆడు మర్చిపోయాడు, 6,000 ప్రొఫైల్ వస్తుంది. ఎవరి మిస్టేక్ ఇది? మీకు అనుకుంటారు నేను ఒక్కడనే ప్రొఫైల్ పంపించానండి, అక్కడ గంటలకి 100, 2 గంటలకి ఇంకొక గంట ఆగితే 1000 అలా పెరుగుతూనే వెళ్తాయి ప్రొఫైల్స్. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ. అస్తమా నా వీడియోస్ వస్తాయి, నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలంటే ఎలా అవుతుంది సార్ అనే వాడికి ఒక మాట, బెల్ ఐకాన్ ఉంటుందమ్మా. నువ్వు బెల్ ఐకాన్ వచ్చేసి నా వీడియోలో బెల్ ఐకాన్ నువ్వు నొక్కేవనుకో, నా వీడియో అప్లోడ్ అయిన వెంటనే టింగ్ ఒక గంట అంటే పాకెట్లో మొబైల్ పెట్టుకుంటే మొబైల్ అలా సౌండ్ వస్తుంది అనమాట. అంటే అరుణ్ సార్ ఒక వీడియో పెట్టారు, చూసి చావు. చూడు ఎలిజిబిలిటీ, స్కిల్స్. ముసలోడు అయిపోతున్నానే. ఎలిజిబిలిటీ, బ్యాకప్, ఇది కాస్త చూసి మీరు దీని తగ్గట్ట ఉన్నారా? అరే లక్ష్మి, ఏసీ ఏంట్రా 27, ఎవర్రా ఎండలో పడుకున్నాడు ఇక్కడ? తగ్గించు, చెమటలు వస్తున్నాయి, వీడియో చేయలేకపోతున్నాను, తగ్గించు. మా ఆవిడకి ఒంట్లో బాగాలేదండి, పడుకుంది. కొంచెం ఒంట్లో బాగాలేదు, బాగా నీరసంగా ఉందన్నమాట, 2 days నుంచి పడుకుంది. అందుకే సో ఈ వీడియో నేను తీసుకొని వచ్చాను. ఈరోజు పబ్లిక్ అయిన జాబ్, ఇట్స్ వెబ్ డెవలపర్. చాలా మందికి సార్ సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ తగ్గించు. ఎంత పెట్టావు? 24 పెట్టు, 2 నిమిషాలు వీడియో అయిపోతుంది, 24 పెట్టు. వెబ్ డెవలపర్ ఈజ్ ఎ జాబ్. దీనికి కావాల్సింది బీటెక్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫ్రెషర్. మీకు లక్కీ ఏంటంటే రియల్గా పాస్ అవుట్ ఇయర్ అడగలేదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ సో అండ్ సో ఉంది. రిక్వైర్మెంట్స్ కావాలి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. అబ్బా చాలా సింపుల్ అడిగాడయ్యా, 10th క్లాస్ పిల్లలు చదువుతున్నారు ఇది HTML, CSS. కాబట్టి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. It's okay to do not have a native and C1 level another language such as Germany, France. జర్మనీ, ఫ్రాన్స్ ఇవి అవి అడుగుతారు, కానీ జనరల్గా నార్మల్ క్యాండిడేట్స్ కూడా పంపిస్తాడు. ప్రాబ్లం లేదు, ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. శాలరీ నెగోషియబుల్. నాకు తెలిసి శాలరీ 45,000 ఇస్ ద బేసిక్ శాలరీ. వర్కింగ్ డేస్ ఇస్ 5 అండ్ పర్మనెంట్ పాన్ ఇండియా గ్రూప్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇండియాలో కూర్చొని ఏ మూల నుంచైనా పని చేసుకోవచ్చు శుభ్రంగా. బీటెక్ స్టూడెంట్స్ మీరు అడుగుతున్నారు, సార్ బీటెక్కి ఫీజు మీకు కట్టలేకపోతున్నాం సార్, బీటెక్ బయట ఏదైనా ప్లేస్మెంట్ వాళ్ళకి వెళ్తే లక్షల ఫీ అడుగుతున్నారు సార్, ప్లేస్మెంట్ ఛార్జెస్ మీకు కట్టలేకపోతున్నాం సార్. అటువంటి వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ టు అప్లై దిస్ వెబ్ డెవలపర్ కంపెనీ ఫ్రమ్ మైక్రో వన్ కంపెనీ నుంచి. వెబ్ డెవలపర్ ఇస్ ఏ పొజిషన్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఇన్స్ట్రక్షన్ మొత్తం ఫాలో అయ్యాను కదా. బీటెక్ స్టూడెంట్ ఇది వినండి, మెయిన్ ఇంతవరకు వచ్చారంటే నా పాయింట్ పనికి వస్తుంది. బీటెక్ స్టూడెంట్, డోంట్ కాపీ పేస్ట్ యువర్ ఆబ్జెక్టివ్ లైక్ అదర్స్. చాట్ జీపీటీకి వెళ్ళి సజెస్ట్ మీ ద బెస్ట్ రెజ్యూమ్ ఆబ్జెక్టివ్ ఫర్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని కొట్టు, 10-20 వస్తాయి. అందులోని దేనికోసం నేను పర్ఫెక్ట్గా మాట్లాడగలను అనేసి ఆ 10-20 సెలెక్ట్ చేసుకో, అది కాపీ తీసి పేస్ట్ చేయి. అర్థమైందా? చాట్ జీపీటీకి వెళ్ళు, సజెస్ట్ మీ ద బెస్ట్ బీట్ ఇంజనీరింగ్ రెజ్యూమే ఆబ్జెక్టివ్ బ్యూటిఫుల్ లైన్స్ అని కొట్టు, ఏదో ఒకటి. సజెస్ట్ మీ ద బెస్ట్ ఆబ్జెక్టివ్ ఫర్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఫర్ వేకెన్సీ ఫర్ అవర్ రెజ్యూమే అని కొట్టు, చాలా వస్తాయి. దాంట్లోని ఏదో బాగుంది డేర్ అండ్ డాషింగ్ ఉంది కాదు, నువ్వు దానికోసం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ ఆబ్జెక్టివ్. చాలా మంది అడుగుతారు, నువ్వు ఆబ్జెక్టివ్ రాసావు కదా, దాని ఎక్స్ప్లెయిన్ మీ అని అడుగుతారు. ఆ టైంలో మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయండి, కాపీ చేసి పేస్ట్ చేయండి. హౌ టు క్రియేట్ ఏ ఇంజనీరింగ్ రెజ్యూమే అని కొట్టండి చాట్ జీపీటీలో. హౌ టు క్రియేట్ ఏ ఇంజనీరింగ్ రెజ్యూమే, కాపీ పేస్ట్ చేయొద్దు. ఆ డిజైన్, ఆ ఫార్మాట్, ఆ మెథడ్, ఆ మోడల్ చూడండి, అలాగా మీ రెజ్యూమ్లో ఇంప్లిమెంట్ చేయండి. బాస్కెట్బాల్, స్పోర్ట్స్ కోటా రెజ్యూమ్కి, హెచ్ఆర్ రెజ్యూమ్కి, ఇంజనీరింగ్ రెజ్యూమ్కి, డాక్టర్ రెజ్యూమ్కి తేడా ఉంటుందండి. మీరు అనుకుంటున్నారు అన్నీ ఒకటే కదా, కాదు.
మీరు డివైడ్ పెట్టి చేసి గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది ఓడియమ్మ ఇంత డిఫరెన్స్ ఉందా. ఎస్, మెడికల్ డిపార్ట్మెంట్ రెజ్యూమ్ వేరేగా ఉంటాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రెజ్యూమ్ వేరేగా ఉంటాయి, ఇంజనీరింగ్ రెజ్యూమ్. కానీ మా ఆధార సచ్చిన కొడుకులు పెట్టిన రెజ్యూమ్ అన్నీ ఒకటి, పేరు, చిరునామా, పుట్టిమచ్చ, గర్ల్ ఫ్రెండ్ పేరు. అండర్స్టాండ్. అవతల వ్యక్తి మిమ్మల్ని జాబ్ ఇవ్వాలంటే మాలో ఏం ఉంది అండర్స్టాండ్. నాలో ఈ విషయం ఉంది, ఈ విషయం కంపెనీకి అవసరం. ప్రతిరోజు 1000 రూపాయలు, నెలకి 30,000, లేకపోతే ప్రతిరోజు 2,000, నెలకి 40,000 నాకు జీతం ఇస్తున్నారంటే ఆ 2,000 తగ్గట్ట రోజుకి నేను ఏ పని చేసి పెడుతున్నాను కంపెనీకి అండర్స్టాండ్. లాస్ట్లో తెస్తా అలాంటి వాల్యుబుల్ పాయింట్స్. ఫస్ట్లో చూసి వెళ్ళిపోయిన వాడికి ఇదంతా తోచుతూ, కానీ లాస్ట్లో చూసేవాడికి తెస్తా పాయింట్స్. ప్రతి వీడియోలో అలాగే చేస్తాను. లాస్ట్కి డైరెక్ట్ స్కిప్ చేస్తున్నా నాకు తెలిసిపోద్ది. చూడండి, నేను వేరే టాపిక్ మాట్లాడలేక కాదు. చిన్న టమాటా పడుకుంది, పెద్ద టమాటా కాలేజ్కి వెళ్ళింది. వేరే టాపిక్ మాట్లాడలేక కాదు, మీ కెరీర్ కోసం చెప్తున్నాను కాబట్టి కాస్త శ్రద్ధగా వినండి, ఓకేనా? అండర్స్టాండ్ వై సమ్వన్ విల్ హైర్ యూ. అర్థం చేసుకోండి, ఒకడు నన్ను ఎందుకు జాబ్ ఇవ్వాలి, నాలో ఆ స్పెషాలిటీ ఏంటుంది, నాలో స్కిల్ ఏంటుంది, ఆ జాబ్కి నేను ఎలిజిబుల్లా, ఆ జాబ్ వస్తే నేను ఎంత బాగా చేయగలను, లేదా నన్ను తీసుకొని వాళ్ళు మూర్ఖులు అవుతారు, నన్ను మూర్ఖులు చేస్తారు. అలాగా అర్థం చేసుకోండి. నేను పెట్టే ప్రతి లింక్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మన ఎలిజిబిలిటీ, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఈజీగా చదవండి, ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ హూ ఇస్ గెటింగ్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.